హలో గైస్, అందరికి హ్యాపీ సండే. సండే రోజున ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మనకు తెలిసిన ఒక అన్న సండే రోజున నైవేద్యం పెట్టుకుంటున్నాను ఒక ఫేమస్ టెంపుల్ కి అయితే ఇన్వైట్ చేశాడు. ఆ టెంపుల్ మీ అందరికి తెలిసి ఉంటది, ఎక్కడ కదండి, మన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ బండి ముత్యాల అమ్మవారి టెంపుల్ అండి. టెంపుల్ గురించి మీ అందరికీ తెలిసి ఉంటది, నేను చెప్పక్కర్లేదు. సో మీ అందరి కోసం షార్ట్ కట్ లో చెప్పేస్తా. పూర్వం బ్రిటిష్ వారి కాలంలో ఈ ఊర్లో ఉన్న మున్సిప్ గారు అని కరుణం గారు రోడ్ రవాణా తీసుకొద్దామని ప్రజల వద్ద నుంచి పన్ను అయితే వసూలు చేశారండి. మద్రాసులో పన్ను కట్టడానికి అయితే వెళ్ళారండి. వెళ్ళినప్పుడు అక్కడ కొంత అమౌంట్ అయితే మిస్ అయిందండి. అమౌంట్ మిస్ అయిందని ఆందోళన చెందుతుండగా అప్పుడు బండి ముత్యాల అమ్మవారి ప్రత్యక్షమయ్యి నేను మీ ఊరికి వస్తాను, నన్ను రాళ్ళ రూపంలో ప్రతిష్ఠించమని అడిగారు. రాళ్ళ రూపం వచ్చి 1 ముత్యాలమ్మ, 2 మారమ్మ, 3 పోతురాజు. మనకి ఇక్కడ ముత్యాలమ్మ వారు అయితే ఇక్కడ మనకి తాడి చెడు రూపంలో దర్శనం ఇస్తారండి. ఇక్కడ సో స్టోరీ అయితే చాలా షార్ట్ కట్ లో చెప్పేసాను. మీకు ఇంకా ఫుల్ గా ఎవరికి తెలుసు కామెంట్ లో చెప్పండి. చుట్టుపక్కల ఉన్న 20 గ్రామాలకి ఈవిడేనండి గ్రామ దేవత. అలాగే 3 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంది. ఇసుకెత్తారు, రాళ్ళం జనం ఉంటారు, అంత గ్రాండ్ గా చేస్తారు జాతర. ఈ 3 years కి వచ్చే జాతర మొన్న జూన్ లో అయితే అయిపోయిందండి. నేనైతే లాస్ట్ మీట్ లో మిస్ అయిపోయాను. వెళ్దాం అని చెప్పి సార్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అని చెప్పి అనుకున్నా, బట్ లాస్ట్ మీట్ లో వేరే ప్రోగ్రామ్ వల్ల మిస్ అయిపోయాను. అండ్ ఇక్కడ ప్రతి ఆదివారం కూడా మినీ సైజ్ జాతరలో జరుగుతుంది. అమ్మవారికి నైవేద్యాలు పెట్టి అక్కడే వండుకుని తింటారండి. చాలా బాగుంటది. ఆదివారం వెళ్తే అసలు జనం మినీ సైజ్ జాతర లాగా ఉంటది. అక్కడ చాలా బాగుంటది. ఇక్కడ ముత్యాలపాలెం నుంచి మనకి పేరుపాలెం బీచ్ వచ్చి 10 కిలోమీటర్లు అండి. ఇంకా మేము భోజనం చేసినట్టు పేరుపాలెం అయితే బయలుదేరిపోయాం. మన పేరుపాలెం బీచ్ ప్రతి ఆదివారం పర్యాటకుల సంఖ్య ఎందుకు ఎక్కువ ఉంటది అంటే ఇక్కడ ముత్యాలమ్మవారిని దర్శించుకున్న తర్వాత అక్కడ పేరుపాలెం అయితే వస్తారు. అట్లాగే ముందు పేరుపాలెం విజిట్ చేసిన వాళ్ళు అట్లాగే ముత్యాలపల్లిలోని బండి ముత్యాలమ్మవారిని అయితే దర్శించుకోండి. అక్కడ విజిట్ చేయండి ఒకసారి. ఆహా, రోడ్ మామూలుగా లేదు కదా సండే. చూసారా జనాలు ఉన్నారు అసలు. ఇంకోటి అండి మీకు చెప్పడం, పేరుపాలెం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారంలో 2 నోటిఫికేషన్ 3 నోటిఫికేషన్ వస్తున్నాయి. పేరుపాలెంలో గల్లంతు, యువకులు గల్లంతు, అది అని చెప్పి. సో సముద్ర స్థానానికి వెళ్తే లోతుకి అయితే వెళ్ళకండి దయచేసి, నా రిక్వెస్ట్. రీసెంట్ టైమ్స్ లో చాలా ప్రమాదాలు అయితే జరిగినాయండి. ఇక్కడ చాలా చూసాను నేను. మనం అయితే లోపలికి అయితే వెళ్ళండి. బీచ్ చూసాం, అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేసాం అంతవరకే. సో ఈ రోజు సండే అయితే ఇట్లా గడిచింది. బండి ముత్యాలమ్మవారిని దర్శించుకున్నాం, తర్వాత బీచ్ కి అయితే వచ్చాం. వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.